దంచి కొడుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా తోపుడు బండికి పెద్ద గొడుగును కట్టుకుని అనామిక వాటర్మెలన్ జ్యూస్ అమ్ముతూ ఉంటుంది. కూల్ కూల్ వాటర్ మెలన్ జ్యూస్ తాగండి, ఎండ నుంచి ఉపశమనం పొందండి. చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేదు, అందరూ రండి. కూల్ కూల్ వాటర్ మెలన్ జ్యూస్ తాగండి, హాయిగా ఉండండి, ఆరోగ్యంగా జీవించండి అని అరుస్తూ ఉంటుంది. దారిన పోయేవాళ్లు, ఎండని తట్టుకోలేని వాళ్ళు అనామిక దగ్గర వాటర్మెలన్ జ్యూస్ తాగుతూ ఉంటారు. ఆ విధంగా అనామిక వాటర్మెలన్ జ్యూస్ వ్యాపారం మంచిగా సాగుతూ ఉంటుంది. అప్పుడు అనామిక జ్యూస్ బండి దగ్గరికి దిష్టికళ్ళ దమయంతి వచ్చింది. వామ్మో, ఇదేమిటి, పోయి దీని దిష్టికల్లో పడ్డాను అని అనామిక అనుకుంటూ ఉండగా దమయంతి అనామిక బండి దగ్గరికొచ్చింది. ఏమే శారదా కోడలా, బాగున్నావా? ఇక్కడ నువ్వు వాటర్ మెలన్ జ్యూస్ అమ్ముతున్నావా? అవును దమయంతి అత్తయ్య, ఎండలు మండిపోతున్నాయి అనామిక. నాకు ఒక చల్లని వాటర్ మెలన్ గ్లాస్ జ్యూస్ ఇవ్వు. దమయంతి అత్తయ్య, చిన్న గ్లాస్ అయితే 10 రూపాయలు, పెద్ద గ్లాస్ అయితే అని అనామిక దమయంతికి రేట్లు చెప్తూ ఉండగా, అదేమిటనామిక, నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటావా? ఇది వ్యాపారం కదా అత్తయ్య, ఇక్కడ ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిందే. అత్తయ్య హోదాలో ఇంటికి రండి, ఇంత చికెన్ తీసుకొచ్చి ఒక గ్లాస్ కూల్ డ్రింక్ పోస్తాను. ఇక్కడ మాత్రం డబ్బులు ఇవ్వకుండా వాటర్ మెలన్ జ్యూస్ పోసేది లేదు అని అనామిక దమయంతితో తేల్చి చెప్పేస్తుంది. దాంతో దమయంతి 10 రూపాయలిచ్చి చిన్న గ్లాస్ వాటర్మెలన్ జ్యూస్ తాగుతూ తనలో తాను ఇలా అనుకుంటుంది. అనామిక, నా గురించి తెలిసి కూడా నా దగ్గరే డబ్బులు వసూలు చేస్తావా? ఇక చూడు, నీ పుచ్చకాయ జ్యూస్ వ్యాపారం గోవిందా గోవిందా. అది కూడా మీ అత్తయ్యతోనే చెప్పిస్తాను, నువ్వలా చూస్తూ ఉండు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాత్రి వరకు ఉండి తీసుకొచ్చిన వాటర్మెలన్ జ్యూస్ అయిపోయేంత అమ్మేసి అనామిక తోపుడు బండిని తోసుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక మరుసటి రోజున ఇంటి అరుగు మీద నిలబడిన ప్రసాదు కోడలు చేపల కూర చేసే ఉంటుంది. నాకిష్టమని తీసుకొస్తూ ఉంటుంది. శారద ఇంట్లోనే ఉంది. ఇప్పుడెలా? శారదకి కనబడకుండా తెలియకుండా కోడల దగ్గర నుంచి చేపల కూర తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఏం చెప్పి నేను బయటికెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా ఇంట్లో నుంచి శారద వచ్చి, యావయ్యా, గ్యాస్ మీద అన్నం పెట్టాను, చూస్తా ఉండు, నేను వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను, ఇంట్లో కూరగాయలేం లేవు అని చెప్పగానే ప్రసాదు లోపలి సంతోషపడతాడు. తనలో తాను, దేవుడున్నాడు, నేను ఎలా బయటికెళ్ళాలి, కోడల దగ్గర నుంచి చేపల కూర ఎలా తెచ్చుకోవాలి అనుకుంటూ ఉండగా కూరగాయల సాకుతో శారదనే బయటికి పంపిస్తున్నాడా దేవుడు, ఇది చాలు అని అనుకుంటూ ఉండగా శారద ప్రసాద్ని అదోలా చూస్తూ ఉంటుంది. యావయ్యా, ఏంటి నీళ్ళు నువ్వే ఏమనేసుకుంటున్నావు? నీ గురించే శారదా. కొడుకు కోళ్ళు మనతో పాటు ఉండుంటే నీకెంత కష్టం వచ్చేది కాదుగా. ఇంటి పని వంట పని చేయటం తగ్గేది కదా నీకు. అత్తగారి హోదా వచ్చేసరికి నువ్వు సరిగ్గా ఆలోచించడమే మానేశావు. నీ మాటే నెగ్గాలని పంతానికి పోయావు. ఫలితంగా కొడుకు రమేషు, కోడలు అనామిక, పిల్లలు హరీషు, భవ్య మనకి దూరంగా మరో ఇంట్లో ఉంటున్నారు. పైగా వాళ్ళని చూడొద్దని ఒట్టొకటి మధ్యలో. నేను ఇంట్లో నుంచి పొమ్మనగానే పోవడమేనా? మేమెందుకు పోతాం, ఇక్కడే ఉంటామని కొడుకు కోళ్ళు గట్టిగా నాతో వాదన చేసుంటే నేను ఊరుకోకుండా ఏం చేసుండేదాన్ని చెప్పండి. జరగాల్సిన ఏరు కాపురం జరిగిపోయాక ఇప్పుడు మనం ఎన్ననుకున్నా ఏంటి లాభం లేదు శారదా. సర్లేండి, నేను వెళ్ళి కాయగూరలు తెస్తాను, మీరు అన్నం చూస్తా ఉండండి. చూస్తాను శారదా, చూడకుండా ఏం చేస్తాను, చూస్తానులే అని చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటి గేటు దగ్గర నిలబడిన ప్రసాదు కంగారుగా దిక్కులు చూస్తూ ఉంటాడు. తొందరగా రావాలమ్మా కోళ్ళ, మీ అత్తగారు శారద కూరగాయల కోసం కిట్టే కొట్టుకెళ్ళింది. కూరగాయలు తీసుకురావడానికి 10 నిమిషాల సమయం పడుతుంది. ఇంతలో నువ్వు వచ్చి వండిన చేపల కూర ఇచ్చిపో అని అనుకుంటూ ఉంటాడు ప్రసాదు. కోడలు అనామిక చేపల కూర ఉన్న టిఫిన్ డబ్బా పట్టుకుని వస్తుంది. అది చూసిన ప్రసాదు ఎంతో సంతోషిస్తాడు. మావయ్య, ఇంట్లో అత్తయ్య లేదా? లేదు కోళ్ళ, కూరగాయల కోసమని కిట్టే కొట్టుకెళ్ళింది. వచ్చేసరికి 10 నిమిషాలు పట్టుద్దిలే. నీకోసమేనమ్మా నేను అప్పటినుంచి ఇక్కడ ఎదురు చూస్తుంది. అయ్యో మావయ్య, అత్త ఇలా బయటికి వెళ్ళినప్పుడు నేను ఫోన్ చేయమని చెప్పాను కదా. అవును కదా, కంగారులో మర్చిపోయానులే కోళ్ళ. ఇక నుంచి చేస్తానులే. వెళ్ళు,
మీ అత్తయ్య ఏ క్షణంలోనైనా రావచ్చు. చేపల కూర వాసన అత్తయ్యకి రాకుండా జాగ్రత్త పడండి మావయ్య. అదంతా నేను చూసుకుంటానులే అమ్మ కోళ్ళ, జాగ్రత్తగా వెళ్ళు నేను వెళ్తున్నాను మావయ్య అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్తున్న శారదకి దారిలో దిష్టి కళ్ళ దమయంతి తగులుతుంది. అదేమిటి శారద చెల్లి, అనారోగ్యంగా మంచం మీద ఉన్నావని కోడలు అనామిక చెప్పిందిగా. నువ్వేమిట్ట బాగానే ఉన్నావు, ఇందులో ఏది నిజం? నేను చూస్తున్నదా కోళ్ళ అనామిక చెప్పిందా? ఏమిటక్కా, నా కోళ్ళంత మాట అందా? నేను పోయానని చెప్పిందా? అవునే శారద, అయినా తప్పు కోడలది కాదే, తనతో అలా మాట్లాడిస్తున్నది డబ్బుది. అనామిక చేస్తున్న వాటర్ మెలన్ జ్యూస్ వ్యాపారం బాగా సంపాదించి పెడుతుందిలే, అందుకే అనామిక అంత మాట అనగలిగింది అని దమయంతి చెబుతూ ఉండగా శారద అది నిజమని నమ్ముతుంది, బాధపడుతుంది. చూడవే శారద, కోడలు మనతో ఉన్నా వేరే ఇంట్లో ఉన్నా అత్తయ్య అంటే గౌరవం భయం రెండూ ఉండాలి. అప్పుడే కోడలు మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావక్కా? కోడలి వాటర్ మిలన్ జ్యూస్ వ్యాపారం మీద దెబ్బ కొట్టు, అనామిక అప్పుడు కాళ్ళ బేరానికి వస్తుంది అని దమయంతి ఐడియా ఇస్తుంది. శారద అది నిజమే అనుకుంటుంది. అప్పుడు తనలో తాను, దమయంత అక్క చెప్పింది నిజమే, అనామిక కుళ్ళంతా పొగరే. ఇప్పుడు ఇక డబ్బులు సంపాదిస్తుంది కదా, ఇంకాస్త పొగరు పెరుగుంటది అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంటివైపు నడుస్తూ ఉంటుంది శారద. ఒకరోజు రాత్రి కారం నీళ్ళని సూదిని తీసుకుని, వస్తున్నాను కోళ్ళా, నువ్వు వాటర్ మెలన్ జ్యూస్ ఎలాగమ్ముతావో నేను చూస్తాను అని అనుకొని ఎవ్వరూ తన్ని చూడటం లేదని శారద నెమ్మదిగా అనామిక ఇంటివైపు నడుస్తూ ఉంటుంది. నిద్రలేచిన ప్రసాదు శారదను గమనిస్తూ వెళ్తూ ఉంటాడు. శారద వేరే ఇంట్లో కాపురం ఉంటున్న కోడలు అనామిక ఇంటికొచ్చింది. ప్రసాద్ కూడా అనామిక ఇంటికొస్తాడు. ఇదేంటి ఎప్పుడూ లేంది శారద కోడలు అనామిక ఇంటికొచ్చింది, ఏం చేయాలని వచ్చింది ఇంతకీ అని అనుకుంటూ శారదని చూస్తూ ఉంటాడు. శారదకి తోపుడు బండి మీదున్న వాటర్ మెలన్స్ కనిపిస్తాయి. ఆలస్యం చేయకుండా కారం నీళ్ళని వాటర్ మెలన్లోకి ఎక్కిస్తూ ఉంటుంది. అది చూసిన ప్రసాదు, అమ్మ శారద, ఇంకా నీకు కోడలి మీద ద్వేషం పోలేదా? చెప్పుడు మాటలు వింటానే ఉన్నా, ఉండు నీకు తగిన బుద్ధి చెప్తాను అని అనుకొని శారద చేస్తున్న పనిని సైలెంట్గా మొబైల్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఇక శారద వచ్చిన పని అయిపోవటంతో తిరిగి ఏమీ తెలియనట్టుగా ఎవ్వరూ తన్ని చూడనట్టుగా తన ఇంటికి వెళ్ళిపోతుంది. అది చూసిన ప్రసాదు, వామ్మో శారద ఇంటికెళ్తుంది, తనొచ్చేసరికి నేనింట్లో ఉండాలి, లేదంటే శారదకి అనుమానం వస్తుంది అని చెప్పి శారదకి కనబడకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. బెడ్ మీద పడుకుంటాడు. ఇక అప్పుడే శారద ఇంటికొస్తుంది. పడుకున్న ప్రసాద్ వైపు చూస్తుంది. అమ్మయ్యా, ఈయనింకా నిద్ర లేవలేదులే అని అనుకొని శారద కూడా పడుకుంటుంది. మరుసటి రోజున అనామిక వాటర్మెలన్ జ్యూస్ అమ్ముతూ ఉంటే అత్తగారు శారద కొంచెం దూరంలో నిలబడి జ్యూస్ తాగుతున్న వాళ్ల వైపు చూస్తూ ఉంటుంది. ఇదేమిటి, ఒక్కలు కూడా కారం కారం అరవడం లేదు, వాటర్ మెలన్ జ్యూస్ అని చెప్పి కారం నీళ్ళిస్తుందని గోల్ చేయట్లేదేంటి? రాత్రి నేను అనుకున్నదేంటి, పగలెక్కడ జరుగుతున్నదేంటి అని అనుకుంటూ ఉండగా శారద దగ్గరికి ప్రసాద్ వస్తాడు. ఏంటి శారదా, ఇక్కడుండి అలా దొంగలా కోడల వైపు చూస్తున్నావు? అనామిక మన కోడలు, పద దగ్గరికెళ్ళి చూద్దాం, వాటర్మెలన్ జ్యూస్ తాగుదాం పదా అని చెప్పి శారద వద్దని ఎంత చెప్పినా వినకుండా అనామిక దగ్గరికి తీసుకొస్తాడు ప్రసాద్. అత్తయ్య, మావయ్య బాగున్నారా? ఉండండి, కూల్ కూల్గా మీకు వాటర్ మెలన్ జ్యూస్ ఇస్తాను అని చెప్పి ఇద్దరికీ చల్లగా ఉన్న వాటర్మెలన్ జ్యూస్ని గ్లాసులలో పోసిస్తుంది. శారద తాగి చూస్తుంది. ఎలాంటి కారము లేకుండా స్వీట్గా ఉంటుంది. జ్యూస్ మొత్తం తాగేస్తుంది. శారదకి ఆ జ్యూస్ ఏమాత్రం కారంగా అనిపించలేదు. శారదకంతా అయోమయంగా ఉంది. అనామిక శారద దగ్గరికొచ్చింది. అత్తయ్య, జ్యూస్ కారంలా కాకుండా స్వీట్గా ఉందని ఆశ్చర్యపోతున్నారా అని అనామిక అడగగానే శారద షాక్ అవుతుంది. అనామిక వైపు చూస్తుంది. నేనెవరికి చెప్పనులే అత్తయ్య, కాకపోతే నేను వేడుకునేది కోరుకునేది ఒక్కటే అత్తయ్య, ఇప్పటికైనా ఈ చెప్పుడు మాటలు వినకండి దయచేసి అని అనామిక అత్తగారికి దండం పెడుతుంది. నన్ను మన్నించుకోళ్ళా, నేను మీ మావయ్య మీ దగ్గరకు వచ్చి అత్తాం అని చెప్పి శారద తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతుంది. తనలో వచ్చిన మార్పుని చూసి ప్రసాద్ ఎంతో సంతోషపడతాడు. చాన్నాళ్ళకి కోడలి మీద ఎలాంటి కోపమూ లేకుండా చాలా ప్రేమగా
శారద కోడల్ని చూసుకోవటంతో మళ్లీ వాళ్ళింట్లో అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవించటం మొదలు పెడతారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. సాయంత్రం కళింగపట్నం అనే ఊరికి వలసొచ్చిన శారద కుటుంబం ఒక మట్టి ఇంట్లో అద్దెకుంటుంది. ఆ ఇంట్లో అప్పటికే 2-3 కుండీలలో వంకాయ చెట్లుంటాయి. వాటిని కోడలు అనామిక చూసి అత్తగారితో, అత్తయ్య, మనం వంకాయల్ని కొనాల్సిన అవసరం లేదు. ఈ ఇంటి వాళ్ళకి వంకాయలంటే చాలా ఇష్టం అనుకుంటాను. ఏ కూరగాయల చెట్టు పెట్టలేదు, కానీ ఒక వంకాయల చెట్టు మాత్రం పెట్టారు. పోనీలే కోళ్ళ, మన పేద బతుకులకి వంకాయలు కొనాల్సిన బాధ తప్పుతుంది. అవునత్తయ్య, అలాగే అన్ని కూరగాయల చెట్లు పెడితే ఇంకా బాగుండేది. అప్పుడు మనం పూర్తిగా కొనకుండా ఉండేవాళ్ళం కదా. కూరగాయల చెట్లు పెట్టిన వాళ్ళని తలుచుకునే వాళ్ళం కదా. కోళ్ళ, తినటానికి ఏమైనా పిల్లలకి ఆకలి అవుతూ ఉంటుంది. మనం ఎలాగోలా ఓర్చుకుంటాం, కానీ పిల్లలు అలా కాదు కదా. చేస్తానత్తయ్య. కట్టెల కోసం ఆయన మావయ్య ఇద్దరు వెళ్లారు. కట్టెలు తీసుకుని రాగానే వంట చేయడం మొదలు పెడతాను అని అనామిక చెబుతూ ఉండగా పిల్లలు హరీషు, భవ్య ఇద్దరూ వాళ్ళ దగ్గరికొస్తారు. అమ్మా, ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వు. అవునమ్మా, బాగా ఆకలిగా ఉంది. అన్నయ్య నాకంటే పెద్దవాడు కదా, ముందుగా నాకివ్వు, తర్వాత అన్నయ్యకి ఇవ్వు అని భవ్య అంటూ ఉండగా శారద, పిల్లలో ఇంట్లో కూర్చుందాం పదండి. అమ్మ అన్నం కూర చేసే వరకు మీకు నేను ఒక మంచి కథ చెబుతాను అని చెప్పి వాళ్ళని తీసుకుని ఇంట్లోకొస్తుంది. వాళ్ళకి కథలు చెప్తూ ఉంటుంది. ఇంతలో రమేషు, ప్రసాదులు కట్టెలతో ఇంటికొస్తారు. అనామిక, కట్టెలు తీసుకొచ్చా, ఇక అన్నం కూర చెయ్యి. అలాగేనండి, అన్నం మాత్రం చేస్తాను. ఈ పూట కూరగాయలు లేవు, చీకటి పడుతుంది కదా. ఏ దుకాణం ఎక్కడుందో మనకు తెలియదు. అందుకని ఈ పూట కారం పొడి వేసుకొని తిందాం. మనం సరే కోళ్ళ, పిల్లలు ఎలా తింటారు? పిల్లలకు కొంచెం తక్కువ కారం వేసి కలిపి తినిపిస్తానులే మావయ్య అని చెప్పగానే ప్రసాదు, రమేషు ఇద్దరూ మౌనంగా, దీనంగా అక్కడ్నుంచి లోపలికి వెళ్ళిపోతారు. అనామిక వంట చేస్తూ ఉంటుంది. ఒక అరగంట తర్వాత అనామిక వాళ్ళ దగ్గరికొస్తుంది. అత్తయ్య, మావయ్య, పిల్లలు, అన్నం వండడం అయిపోయింది, తినడానికి కూర్చోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక అందరూ భోజనం చేయటానికి కూర్చుంటారు. అనామిక అన్నం గిన్నె, కారం డబ్బా, నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడుతుంది. కాళ్ళ కూర చేయలేదా? లేదత్తయ్య, అందుకే కారపొడి తీసుకొచ్చాను అని చెప్పి అందరికీ అన్నం పెట్టి కారప్పొడి వేసి ఇస్తుంది. ఎవరూ ఏమీ మాట్లాడకుండా ఆకలి మంటకి వేడివేడి అన్నంలో కారప్పొడి కలుపుకొని తింటూ ఉంటారు. అనామిక మాత్రం పిల్లలకు కొంచెం తక్కువ కారం కలిపిన అన్నాన్ని తినిపిస్తోంది. అలా అందరూ కడుపు నిండా తిని ఇక నేలమీద చాప వేసుకుని పడుకుంటారు. మరుసటి రోజున ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద కూర్చున్న చిన్నయ్య అనే పెద్ద మనిషి దగ్గరికి ప్రసాద్ వెళ్తాడు. ఎవరింటికొచ్చావు? ఈ ఊళ్ళో ఎప్పుడు నిన్ను చూడలేదు. అయ్యా, ఈ ఊరికి వలసొచ్చాం పెద్దయ్యా. ఏదైనా పనుంటే చెప్పి పుణ్యం కట్టుకోండి. వలసొచ్చామని అంటున్నావు, పని అడుగుతున్నావు. నిన్ను నమ్మేదలా, నీకు పని చూపించేదలా? అయ్యా, నా మొహం చూస్తే మీకు దొంగ మొహంలా కనబడుతుందా అయ్యా? అందుకే కదా పని గురించి చెప్పటానికి ఆలోచన చేస్తున్నాను. అయ్యా, ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళం, ఇప్పుడు నుదుటి రాత చక్కగా లేక ఇలా వలసొచ్చాం. మీలాంటి పెద్దల ముందు చేయి చాచుతున్నాం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు ప్రసాద్. నువ్వు ఎంత కన్నీళ్లు పెట్టుకుని బాధపడ్డా నాకు జాలి కలగదు. ఎలా వచ్చావో అలా వెళ్ళిపో, పని లేదు ఏమీ లేదు అని చెప్పగానే ప్రసాదు, రమేషు ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శారద, అనామిక పొలాల గట్టు మీద నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అత్తయ్య, కూలి పనులకి మేం కూడా వస్తాం, మాకు కూడా పనులు ఇవ్వండి అని ఇక్కడ ఎవరిని అడుగుదాం అత్తయ్య? చెప్పండి. కోళ్ళ, ఈ వేళ కాని వేళ వెళ్ళకపోతే ఇంటి దగ్గర ఎవరు ఉండరు, అందరు పొలాల దగ్గర ఉంటారు. అందుకే నేను నిన్ను తీసుకొని పొలాల దగ్గరకు వచ్చాను. అవునా? కానీ అత్తయ్య, ఇక్కడ అందరూ పొలాల్లో పనిచేస్తున్నారు అంటే వాళ్ళు కూలి వాళ్లే కదా? అవును కోళ్ళ,
కూలోళ్లే. యజమానులు ఆ గట్టు దగ్గరో చెట్టు కిందో పుట్ట దగ్గర కూర్చొని గాని నిలబడి గాని ఉంటారు. వాళ్ళే మనం యజమానులు అనుకుని వెళ్ళి పని గురించి అడగాల అని అంటూ దిక్కులు చూస్తున్న అత్తాకోడళ్ళకి ఒక చెట్టు కింద నిలబడి పొలాల వైపు చూస్తున్న శ్యామల కనిపిస్తుంది. అత్తయ్య, అక్కడే చెట్టు దగ్గరలో ఎవరో నిలబడి ఉన్నారు అత్తయ్య. అయితే ఆవిడే యజమాని అయి ఉంటుంది కోళ్ళ. ఆవిడ దగ్గరికి వెళ్ళి పనిమ్మని అడుగుదాం పద. అలాగే అత్తయ్య, మీరిలా చెప్తే అలాగే అని కోడలు అనామిక అనగానే శారద ముందుకు నడుస్తూ ఉంటుంది. తన వెనకాలే అనామిక కూడా నడుస్తూ ఉంటుంది. ఇద్దరూ కలిసి శ్యామల దగ్గరికి వచ్చారు. ఎవరమ్మా మీరు? మిమ్మల్ని ఈ ఊళ్ళో ఎప్పుడు చూసింది లేదు. అమ్మగారు నమస్తేనండి, నా పేరు శారదానండి, తన పేరు అనామిక. మేము ఈ ఊరు కొలసి వచ్చామండి. ఇప్పుడు మీ దగ్గరికి పని కోసం వచ్చాం. ఇద్దరు అత్తాకోడలా? అవునండి, భలే కనిపెట్టారులే. మీరు చాలా తెలివైన వాళ్ళ అమ్మగారు. ఎంత పొగిడినా తెలియని ముఖాలకి పనివ్వను. వచ్చిన దారిలోనే వెళ్ళిపోతే మీకే మంచిది. కాదని బ్రతిమలాడితే బాగుండదు. పొలం పనులే కదమ్మగారు, ఇంటి పని, వంట పని, ఏం పనున్నా చేస్తాను. ఆ పనికి ఎంత కూలి ఇస్తారో అంతే కూలి డబ్బులు ఇవ్వండి అమ్మగారు. ముక్కు ముఖం తెలియని మీకు పొలం పనులు ఇవ్వడానికి ఆలోచించాను. అలాంటి ఇంటి పని, వంట పని ఇస్తానని ఎలా అనుకున్నారు? ముఖాలు చూసుకున్నారా ఎప్పుడైనా? రోజు అద్దంలో చూసుకుంటున్నాం అమ్మగారు. భలే కలగా ఉంటాయి మా అత్తకోడల ముఖాలు. నాకు మాత్రం దొంగ కొళ్ళు పట్టే వాళ్ళలాగున్నారు. వెళ్ళండి, పని లేదు ఏమీ లేదు అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి శ్యామల వెళ్ళిపోయింది. శారద అనామికాలు దిగులు ముఖాలు వేసుకొని అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఏ రోజు కూడా తండ్రి కొడుకుల్ని నమ్మి ఇటు అత్తాకోడలని నమ్మి ఎవ్వరూ పని ఇవ్వలేదు. దాంతో అతి కష్టం మీద ఆకలికి ఓర్చుకుంటూ పెరట్లో ఉన్న వంకాయల చెట్టుకి కాస్తున్న వంకాయల్ని కాల్చుకొని తింటూ ఉండేవాళ్లు. ఒకరోజున పిల్లలు హరీషు, భవ్యలు ఆకలికి తట్టుకోలేకపోతారు. దాంతో పిల్లల్ని తీసుకుని శ్యామల ఇంటికి వెళ్లి చేతులు జోడిస్తుంది అనామిక. అమ్మా, వలసొచ్చి ఇక్కడ బ్రతకాలని అనుకుంటున్నాం. మమ్మల్ని నమ్మి మాకు పని ఇవ్వకపోతే మేము ఎలా బ్రతకాలి చెప్పండి. కనీసం ఆకలితో అల్లాడుతున్న పిల్లల్ని చూసి ఇంత అన్నం, కూర, పచ్చడి ఏదుంటే అది పెట్టండి అమ్మా అని వేడుకుంటుంది. అప్పుడు ఇంట్లో నుంచి శ్యామల బయటికొచ్చి ఆకలితో అల్లాడిపోతూ ఏడుస్తున్న పిల్లల వైపు చూస్తుంది. జాలి కలుగుతుంది శ్యామలకి. అన్నం కూర తీసుకొచ్చి ఇస్తుంది. అలాగే ఒక సంచి నిండా బియ్యం, కొన్ని కిరాణా సరుకుల్ని ఇస్తుంది. ఇలా చూడమ్మా, ఏదైనా పని దొరికే వరకు ఈ బియ్యం వండుకొని తినండి. వెళ్ళండమ్మా అని చెబుతుంది. అనామిక సంతోషంగా దండం పెట్టి ఆ బియ్యం సంచిని తీసుకుని వెళ్తుంది. అన్నం వండి ఇంట్లో ఉన్న వంకాయలతో కూర తయారు చేస్తుంది. అందరికీ పెడుతుంది. అందరూ కడుపు నిండా తింటారు. అత్తయ్య, ఎవరూ మనకి పనివ్వడం లేదు. శ్యామల అమ్మగారు కరుణ చూపించి బియ్యం కొన్ని సరుకులు ఇచ్చారు. అవి కొన్ని రోజులే కదా కోళ్ళ వస్తాయి. అందుకే కదత్తయ్య వంకాయ బజ్జీలు బండి పెడదామని అనుకుంటున్నాను. పెట్టుకోళ్ళ బాగుంటుంది అని శారద కూడా ఒప్పుకోవటంతో అనామిక ఆ రోజు రాత్రి ఒకచోట వంకాయల బజ్జీ బండి పెడుతుంది. ఆ దారిన వస్తూ పోతున్న వాళ్లకి వంకాయ బజ్జీల వాసన కమ్మగా అనిపిస్తూ ఉండటంతో ఒకరి తర్వాత ఒకరు చాలామంది ఆ వంకాయ బజ్జీలు తినటం మొదలు పెడతారు. ఆ రోజు రాత్రి అనామిక ఇంటికొచ్చి మొదటిసారి సంపాదనగా వచ్చిన డబ్బుల్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏమైందనామిక, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వేం అడగబాక బాబు, తనలోని బాధ మొత్తం తీరిపోయే వరకు ఏడవ నీవు అని చెప్పగానే ఎవ్వరూ ఏమీ అనకుండా అలా చూస్తూ ఉంటారు. ఎంతకాలమైందా అత్తయ్య మనం ఈ డబ్బుల్ని చూడక? అవును కోళ్ళ, కాని నువ్వు పెట్టిన వంకాయ బజ్జీల పుణ్యమా అని మళ్ళీ మనకి మంచి రోజులు రాబోతున్నాయి అనిపిస్తుంది. అనిపించటం కాదు శారదా, మంచి రోజులు నిన్నటినుంచే మొదలయ్యాయి. కోడలు తయారు చేస్తున్న వంకాయ బజ్జీలు మనకి మంచి జీవితాన్ని అందించబోతున్నాయి. సరే అనామిక, నీ బాధ తీరిందా? తీరిందండి. మొన్నటికి మొన్న పిల్లలు ఆకలి అంటూ ఏడుస్తుంటే ఈ తల్లి హృదయం ఎంతలా తల్లడిల్లిపోయిందో మీకు తెలీదు. తెలుసనామిక, అందుకే కదా ఆత్మాభిమానం కూడా పక్కన పెట్టి పిల్లల్ని తీసుకొని అడుక్కోవడానికి వెళ్ళావు. అదే అమ్మ మనసు అని ఆ రోజు రాత్రి సంతోషంగా పడుకుంటారు.
అలా అనామిక మొదలుపెట్టిన వంకాయ బజ్జీల వ్యాపారం జోరుగా సాగుతూ మంచి డబ్బులతో పాటు ఆ ఊరి మనుషుల దగ్గర నమ్మకాన్ని కూడా సంపాదించి పెడుతుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.